ఒట్టి మాటలు కట్టిపెట్టు. జరిగిన కథ. భార్గవ, సూర్య చెన్నైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటారు. ఒక ఉత్తరం ద్వారా ఒక అమ్మాయి ప్రమాదంలో ఉందని భార్గవ తెలుసుకుంటాడు. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీస్ ద్వారా ఆ అమ్మాయిని ప్రమాదంలో నుంచి రక్షిస్తారు. ఆ అమ్మాయిని కలవటానికి సూర్య, భార్గవ వెళ్తారు. ఆ తరువాత డీజీపీ గారిచ్చిన అడ్రస్ గల ఇంటి ముందు బైక్ దిగారు ఇద్దరు. చిన్న డాబా ఇల్లులా ఉంది. బయట పోలీసు నిలబడి ఉన్నాడు. వీళ్ళిద్దరిని చూడగానే పేర్లు అడిగాడు. చెప్పగానే, రండి సార్, డీజీపీ గారు ఫోన్ చేసి చెప్పారు మీరు వస్తున్నారని అంటూ లోనికి వెళ్ళి హాలుకు ఒకవైపు ఉన్న తలుపు తట్టి అది తెరుచుకోగానే, ఏదో చెప్పి వెళ్ళండి సార్ అన్నాడు వాళ్ళతో. నువ్వు వెళ్ళరా ముందు అని భార్గవునికి ముందుకు తోశాడు. తలుపులు తెరిచి లోనికి ప్రవేశించగానే, అన్నా అంటూ బావురుమని ఏడుస్తూ భార్గవ వాళ్ళని అమాంతం చుట్టేసింది లోపలున్న ఆమె. ఒక్కసారి ఈ అనూహ్య సంఘటనకి ఎదురుపడ్డాడు. అన్నా, నన్ను, నా కుటుంబాన్ని కాపాడావన్నా, నన్ను నరకంలో నుండి రక్షించావన్నా, నాలాంటి ఎందరో ఆడపడుచుల్ని చెర నుండి విడిపించావన్నా అంటూ ఏకధారగా ఏడుస్తున్న ఆమెను చూసి విచలితుడయ్యాడు. అతని కళ్ళు చెమర్చాయి. సూర్యకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె రోదనకి. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టినా నీకు రుణం తీర్చుకోలేనన్నా అని ఇంకా ఏడుస్తున్న ఆమెని భుజాలు పట్టి లేవనెత్తుతూ, లేమ్మా, ఏడవకు, నీ సమయస్ఫూర్తే నిన్ను కాపాడింది, నువ్వు నమ్ముకున్న దైవం నిన్ను రక్షించాడు అని ఓదార్పుగా అన్నాడు. ఆ దైవం నీ రూపంలో వచ్చాడన్నా, నీ రుణం తీర్చుకోలేను. నేనేమైపోయినా పర్వాలేదు, నా చెల్లెళ్ళని బలి కాకుండా ఆపగలిగావు అని ఇంకా ఏడుస్తూ ఉంది. నీ చెల్లెలు కూడా ఉన్నారా నీతో పాటు? ఆశ్చర్యంగా అడిగాడు. ఇంకా లేదన్నా, కొద్ది రోజులుంటే ఆధారభాగ్యము వారికి పట్టేది. ఈ లోపల ఆ వెంకన్న బాబు నిన్ను పంపాడు. చీర చెంగుతో ముఖం తుడుచుకుంటూ కొంచెం ఉద్విగ్నత నుండి కోలుకుంటూ అంది. క్షణకాలం పరిశీలించాడు భార్గవ ఆమెని. 18 నుండి 25 సంవత్సరాల లోపే ఉంటుంది వయసు అనిపిస్తోంది. కాయా కష్టం చేసే మనిషిలా పుష్టిగా మంచి సౌష్ఠవంతో ఉన్న, ఎన్నాళ్ళ నుండో ఏడుస్తుండటం వలన కళ్ళు ముఖం వాచిపోయి కళావిహీనంగా కనిపిస్తోంది. తీరుగా ఉన్న ముక్కుకి ముక్కు పుడక తప్ప ఆమె ఒంటిపై అలంకారాలేవీ లేవు. ముదురాకు పచ్చ ముతక నేత చీర, మాసిపోయిన తెల్ల జాకెట్టు, చేతులకు మట్టి గాజులు. దుఃఖంతో తలదువ్వుకోకపోవటం మానేసిందేమో రేగిన జుట్టు, మూర్తి భవించిన శోకదేవతల అమాయకత్వం ఉట్టిపడుతున్న పెళ్ళపడతిలా కనిపిస్తోంది. అసలు ఎలా చిక్కుకున్నావు వీళ్ళ వలలో? ఏ ఊరు మీది? చెన్నై వరకు ఎలా వచ్చావు? అతని ప్రశ్నలకు ఆమె కళ్ళు మళ్ళీ సజలాలయ్యాయి. అదంతా ఒక పెద్ద కథన్నా అంది నిట్టూరుస్తూ. అభ్యంతరం లేకపోతే చెప్తావా? నీకు చెప్పడానికి అభ్యంతరం ఏమిటన్నా అని మంచం చూపిస్తూ, అలా కూర్చోండన్నా, నిలబెట్టే మాట్లాడుతున్నాను. మర్యాదలు చేయటానికి, మర్యాదలు అందుకోవటానికి ఇది నీ ఇల్లు కాదు కదా. పర్వాలేదు, చెప్పమ్మా. పెద్ద కథన్నా, కూర్చోండి అనటంతో, రారా కూర్చుందాం అని సూర్య వెళ్ళి కూర్చోగానే భార్గవ పక్కన కూర్చున్నాడు. వారి దగ్గరలో నేల మీద కూర్చొని చెప్పసాగిందామె. తరువాత ఆమె పేరు అలివేలు. 4 ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి. తండ్రి పక్కూరు ఫ్యాక్టరీలో కూలి పని చేసేవాడు. మగపిల్లాడి కోసం ఆశపడిన వారికి 4 ఆడపిల్లలే. కలగడం తీరని నిరాశ నిస్పృహలకు వారిని గురిచేసింది. 4వసారి కూడా ఆడపిల్ల పుట్టడం చూసి బెంగటిల్లిపోయిన ఆమె తల్లి బిడ్డకు నెల రాకుండానే కన్నుమూసింది. అప్పటి నుండి చెల్లెళ్ల భారం అలివేలు మీద పడింది. 4 ఆడపిల్లలనే బెంగ కొంత, పిల్లలు అనాథల్ని చేసి భార్య పోయిందనే బెంగ కొంత. అలివేలు తండ్రి పెంచలయ్యని తాగుడికి బానిసని చేసింది. తాగుడికి పోగా మిగిలిన డబ్బులు పెద్ద కూతురు చేతిలో పడేసేవాడు. తల్లి చనిపోయే నాటికి అలివేలు వయసు 14 సంవత్సరాలు. అంత చిన్న వయసు నుండే సంసార భారం భుజాలకు ఎత్తుకుందామే. ఎవరి సమస్యలతో బాధలతో తనకు నిమిత్తం లేదన్నట్టు కాలం పరుగులు తీస్తూనే ఉంటుంది మున్ముందుకు. అలివేలుకు 18 ఏళ్ళు నిండేసరికి ఆమె వెనకనున్న చెల్లెళ్ళు కూడా అరటి చెట్లలా ఎదగసాగారు. మగపిల్లలైతే పర్వాలేదు, ఒక గోచిగుడ్డ కట్టుకున్నా పట్టించుకునేవారుండరు. కానీ ఎదుగుతున్న ఆడపిల్లలు పరువాలను ఏమీ దాచలేకపోయేది. చెల్లెళ్ళకి కనీసం ఒంటి నిండా బట్టలు కొనాలి, ఒక పూట అయినా గంజినీళ్లు కాచి ఇవ్వాలి. ఇదే ఆ వేదన ఆమెకి. తల్లి బతికి ఉండగా గవర్నమెంట్ స్కూల్లో 8వ తరగతి వరకు చదువుకుంది. ఇంకా చదువుకోవాలనే ఆశ మొగ్గల్లోనే త్రుంచివేసింది విధి. చెల్లెలనైనా కనీసం ఏదో ఒక సర్టిఫికేట్ సంపాదిస్తే ఏ టీచర్ ట్రైనింగ్కో, నర్సు ట్రైనింగ్కో పంపించాలనుకునేది. అలివేలు తర్వాత అమ్మాయికి చదువు మీద ఆసక్తి లేదు.
ఎంతసేపు పక్కవారి టూరింగ్ టాకీసులకి, పొలాల గట్లకి పరుగులు తీసేది. చివరికి పక్క ఊరి పాలికాపు కుర్రాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. తండ్రితో పాటు మొదట అలివేలు బాధపడినా తర్వాత కూటికి గుడ్డకి లోటు లేకుండా వాళ్ళు సుఖంగానే ఉన్నారని విని సంతోషించింది. తాగుడు వలన ఆరోగ్యం క్షీణించి తండ్రి పని మానేస్తే ఇక గత్యంతరం లేక తండ్రి పనిచేసే ఫ్యాక్టరీలోనే పనికి చేరింది. కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట లేకపోయినా పాల పొంగు లాంటి వయసు, ముద్దబంతి లాంటి సొగసు సహజంగా ప్రార్థించిన ఆమెకి అవకాశం దొరికితే కబలించాలనే ఆశతో, ఆకలితో ఎదురుచూసే తోడేళ్లను తప్పించుకు తిరగటం కష్టం అనిపించేది. ఒంటరిగా ఈ భయంకరమైన సమాజంలో ఇద్దరు ఎదుగుతున్న చెల్లెలతో ఎలా గడపాలి, వారిద్దరికీ ఎలా ఒక బతుకు తెరువు చూపాలి, ఇదే బెంగ రాత్రి పగలు ఆమెను తొలిచివేసేది. ఆ సమయంలో ఆపద్బాంధవులా కనిపించాడు వీరేశం. వీరేశం తరచూ అలివేలు పనిచేసి ఫ్యాక్టరీకి వచ్చేవాడు. అతనెవరో, ఎక్కడి నుంచి వచ్చాడో కానీ త్వరలోనే ఫ్యాక్టరీలో చాలామందితో స్నేహం కలుపుకున్నాడు. కాస్త ఎర్రగా బుర్రగా, ప్యాంటు షర్టు, కుడి చేతికో స్టీల్ బ్రేస్లెట్టు, ఎడమ చేతికి వాచి, మెడలో రుమాలు, పైలా పచ్చీసుగా ఉండేవాడు. పనున్నా లేకపోయినా అలివేలు పనిచేసే చోటికి వచ్చి మౌనంగా తలంచుకొని తన పని తాను చేసుకుంటున్న ఆమెని ఓరకంట గమనించేవాడు. ఆమె దారిద్ర్యాన్ని డామినేట్ చేస్తున్న వయసు పొంగు, మిసిమిసి రంగు వీరేశం కళ్ళకి అద్దాల షోకేసులో నుంచి నోరూరించే మిఠాయిలా కనిపించేది. చేతికి అందని చిటారు కొమ్మన మిఠాయి పొట్లం ఆమె అని చుట్టుపక్కల వారి ద్వారా విని మనసుంటే మార్గం లేదా అన్నట్టు ఆమె తాగుబోతు తండ్రి పెంచలయ్యతో పరిచయం పెంచుకున్నాడు. అలివేలుకు తెలియకుండా అప్పుడప్పుడు ఫారెన్ సరుకు ఇస్తూ అతన్ని లోబర్చుకున్నాడు. ఫ్యాక్టరీ కామందు అద్దాల బీరువాలో నా కళ్ళల్లో మాత్రం చూసి నా కళ్ళు నింపుకొనే నాకెంత మంచి సరుకు ఇస్తున్నావు, నీ రుణం ఎలా తీర్చుకోను అంటూ ఏడ్చాడు ఒకసారి పెంచలయ్య కృతజ్ఞతతో. నీ కూతుర్ని ఇయ్యి మామ, నేను పెళ్లి చేసుకుంటాను అనటంతో తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. అప్పటికే ఫ్యాక్టరీలో తన పేటలో ఉన్న మగవారి అందరి కళ్ళు తన కూతురు మీదే ఉండటం, ఆ తోడేళ్ల గుంపు బారి నుండి ఎంత కష్టపడి తనని తన చెల్లెళ్ళని కాపాడుకుంటూ వస్తుందో గమనించడం వలన పెంచలయ్యకి వీరేశం మాటలు వరహాల మూటల్లా అనిపించాయి. కూతురు చెయ్యి పట్టుకోవాలని ప్రయత్నించేవారే కానీ ఆమె చెయ్యి అందుకుంటామన్నవారు, చెయ్యి అందిస్తామన్నవారు ఇంతవరకు తారసపడలేదు. కూతురి మీద ఆధారపడి బతుకుతున్న అర్భకుడు తను. కూతురికి భారమే కానీ ఏ రకంగానూ సాయపడలేని నిస్సహాయుడు. వీరేశం లాంటి వ్యక్తి చేతిలో అలివేలును పెడితే తమ అందరి బాగోగులు చూసుకొని అల్లుడు లభిస్తాడు, తనకి కొడుకు లేని లోటు తీరుస్తాడు అనే భావంతో వెనక ముందు ఆలోచించకుండా సరే అనేశాడు ఆనందంతో. ఆ మాట వింటూనే మరొక 2 విదేశీ మందు బాటిల్స్ కన్యాశుల్కంగా చెల్లించుకున్నాడు వీరేశం. పెళ్లి విషయం వింటూ దిగ్భ్రాంతి చెందింది అలివేలు. పెళ్లి అనే 2 అక్షరాల గురించి ఆలోచించే అవకాశం ఆమెకి కలగలేదు. ఎంతసేపు అలివేలుకి చెల్లెళ్ళు బాగోగులు చూడాలి, ముసలి తండ్రిని చూసుకోవాలి, అదే ఆమె ఏకైక జీవితం లక్ష్యం. అందుకే ససేమిరా పెళ్లి చేసుకొనని మొరాయించింది. నే వెళ్ళిపోతే చెల్లెళ్ళని ఎవరు చూస్తారయ్యా, వీళ్ళని అనాథలను చేసి అమ్మ వెళ్ళిపోయింది, ఇంటి పెద్ద ఆడపిల్లగా వాళ్ళ బాధ్యత నేను తీసుకోవాలిగా అని ఒకరోజు అంటుంటే అంతవరకు గుడిసె తలుపు వెనకాల నిలబడి వాళ్ళ మాటలు వింటున్న వీరేశం రంగప్రవేశం చేస్తూ అక్కడే నిలబడి బిక్కుబిక్కుమంటూ అక్క తండ్రి సంభాషణలు వింటున్న ఆమె చెల్లెళ్ళిద్దరినీ దగ్గరికి తీసుకుంటూ నీ బాధ్యతలను నేను పంచుకుంటాను, నీకు తోడు నేనుంటాను, వీళ్ళిద్దరినీ నా 2 కళ్ళలా చూసుకుంటాను అంటున్న వీరేశాన్ని చూసి బిత్తరపోయింది. ఇతగాడెవరు అన్నట్టు చూసింది. అతను మన పాలిట దేవుడమ్మా, అతనే నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు ఆనందంగా అంటున్న తండ్రి వంక అతని వంక చూస్తూ అసలు మీరెవరు అని అడిగింది. తన పేరు వీరేశమని, మద్రాసులో ఒక పెద్ద కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నానని, తనకు వేరే చాలా బిజినెస్లు ఉన్నాయని, ఆ బిజినెస్ పని మీద తరచూ వాళ్ళ ఊరు వస్తుంటానని, తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. మంచి పిల్లను చూడమని ఆ ఊర్లో తెలిసిన వారికి చెప్తే వాళ్ళు అలివేలు గురించి చెప్పారని, నిప్పులాంటి వ్యక్తిత్వం, కష్టపడే స్వభావం, 10 మంది చేత శబాష్ అనిపించుకుంటున్న ఆమె సౌశల్యం చూసి తనకు బాగా నచ్చి ఇలాంటి అమ్మాయినే తను చాలా కాలం నుంచి వెతుకుతున్నాను అని వెంటనే ఆమె తండ్రిని కలిసి పెళ్లి విషయం ప్రస్తావించానని ఒక గుక్కలో టూకీగా చెప్పాడు. అలివేలు మౌనంగా ఉండడం చూసి ఆమె చెల్లెళ్ళిద్దరూ ఆమె వద్దకు పరుగున వచ్చి ఆమెను చుట్టేసి అక్క అక్క ఒప్పేసుకో అక్క, బావగారు చాలా మంచోళ్ళలా ఉన్నారక్క, మాకు బాగా నచ్చారక్క అనటంతో ఉక్కిరి బిక్కిరైంది ఆమె. అప్పటి వరకు పరీక్షగా గమనించిన వీరేశం వంక చూసింది ఓరగా.
మెడలో రుమాలు సరిచేసుకుంటూ ఆమెను చూసి నవ్వాడు స్టైల్గా. అతని నవ్వు సమ్మోహనాస్త్రంలా మరులుగొల్పింది. అతని రూపురేఖలు గిలిగింతలు రేపాయి. అతని చురుకత్త లాంటి చూపు ఒక్కసారి ఆమె గుండె లోతుల్లో గుచ్చుకొని మొదటిసారి ఆడతనానికి అర్థం తెలిపాయి. ఒప్పుకో తల్లి, కాళ్ళకాడకొచ్చిన బేరం కాశీకెళ్ళినా దొరకదంటారు. బంగారం లాంటి అల్లుడు, నీ అదృష్టం. నీ చెల్లెళ్ళ గురించి చూసుకుంటానంటున్నాడు కదా అని తండ్రి బ్రతిమాలటంతో సరేనయ్యా నీ ఇష్టం అనేసి సిగ్గుపడుతూ తలంచుకుంది. అపరిమితమైన ఆనందంతో ఉప్పొంగిపోయారంతా. 16 ఏళ్ల అలివేలు రెండవ చెల్లి రంగమ్మ అలివేలులాగే మంచి విగ్రహపుష్టితో పూచిన మామిడికాయ కొమ్మలా ముద్దుగుమ్మలా కనిపిస్తుంటుంది. ఆఖరి పిల్ల మంగమ్మ పురిట్లోనే తల్లి పోవటం వలన సరైన పోషణతో ఎదగకపోయినా ముఖం తీరుగానే ఉంటుంది. అలివేలు ఒప్పుకోగానే వీరేశం ఆనందంతో రంగమ్మని దగ్గరకు తీసుకొని పొదువుకుంటూ, నీ పేరు రంగమ్మ కదూ? మా పెళ్ళయ్యి మీ అక్క నేను మద్రాసు వెళ్ళాక మీ ఇద్దరిని వెంటనే అక్కడికి తీసుకుపోతాను. మంచి చదువు మంచి ఉద్యోగం ఉన్నవాడిని చూసి నీకు పెళ్ళిళ్ళు చేస్తాను అని చెప్పాడు. పో బావా అంది సిగ్గుతో అప్పుడే వరుస కలిపేసి. చిన్న చెల్లిని దగ్గరికి తీసుకొని తల నిమురుతూ, మంగ నిన్ను మంచి స్కూల్లో చేర్పిస్తాను, బాగా చదివిస్తాను అని చెప్పాడు. అలాగే బావా అంది మెరిసే కళ్ళతో ఆనందంగా. మామగారు మిమ్మల్ని వదిలేస్తాననుకోకండి. ముందు మీ పెద్దమ్మాయిని తర్వాత మీ ఇద్దరు అమ్మాయిల్ని తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసి తర్వాత మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి నా దగ్గరే పెట్టుకుంటాను అని భరోసా ఇవ్వటంతో ఆనందంతో ఏడ్చేశాడు పెంచలయ్య. అంత మాట అన్నారు, అదే చాలు అల్లుడు గారు. మా అమ్మాయిలకు ఒక దారి చూపిస్తే నాకు అదే 10 ఏళ్ళు. నా ముసలి ప్రాణం ఎక్కడుంటేనేటి, కాకపోతే మీరు నా మీద అభిమానం ఉంచి కాస్త అలివేలుగు భయపడి మాట పూర్తి చేయలేదు. ఎంత మాట చెప్పాలా మామగారు? నాకు తెలియదా మీరేమిటో? మీకేం కావాలో ఎప్పటికప్పుడు ఇప్పటికన్నా ఎక్కువే సంతోషపెడతాను అని జేబులో నుండి 1000 రూపాయలు తీసి అలివేలుకిస్తూ పెళ్లి ఏర్పాట్ల కోసం అని చెప్పి కొంతసేపు ఉండి వెళ్ళిపోయాడు. అలివేలు పెళ్లి వార్త విని పేటంతా సంతోషించింది. కూటికి తక్కువైనా కులానికి తక్కువ కాదు అన్నట్లు నిప్పులాంటి శీలం, నీతి, నిజాయితీకి మారుపేరనిపించే వ్యక్తిత్వం గల అలివేలుని అందరూ ఎంతో అభిమానించేవారు. అందుకే ఆమెకు కాబోయే భర్త వీరేశాన్ని చూసి ముచ్చటైన జంట అని మురిసిపోతూ అందరూ నిలబడి అలివేలు వీరేశంల వివాహం ఏ ఆర్భాటం లేకుండా వీరేశం కోరిక ప్రకారం పెంచలయ్య గుడిసె ముందు చిన్న పందిరేసి జరిపించారు. పెళ్ళైన సాయంత్రం పక్క గుడిసె పుల్లమ్మ వచ్చి, నీ కూతురికి అల్లుడికి 3 నిద్దర్లు మీ గుడిసెలో ఏర్పాటు చేసి నువ్వు నీ పిన్న కూతుళ్ళు మా గుడిసెలోకి వచ్చి పడుకోండి పెంచలన్నా అని సలహా ఇచ్చింది. ఆ మాట విని వీరేశం కలుగు చేసుకుంటూ, వద్దు మా అమ్మ, అలాంటి ఏర్పాట్లు నాకు ఇక్కడ నచ్చవు. మద్రాసులో నాకు పెద్ద ఇల్లుంది, మంచి మంచం, పరుపు, ఫ్యాను అన్నీ ఉన్నాయి. ఇలాంటి చోట మొదటి రాత్రి జరుపుకోవడం నాకు ఇష్టం లేదు. మొదటి రాత్రి అంటే జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. ఏమంటావోయ్ అలివేలు? నువ్వు కాదంటే నీ ఇష్టం, నాకెక్కడైనా పర్వాలేదు సంధించి బాణం వదిలాడు. భర్త మనోభావాలను అర్థం చేసుకున్న ఉత్తమ ఇల్లాలుగా మీ ఇష్టమే నా ఇష్టం, మీరు పట్నవాసంలో సుఖంగా ఉన్న జీవితానికి అలవాటు పడ్డవారు అంది సిగ్గుపడుతూ. ఆ రాత్రే మద్రాసు తిరిగి వెళ్ళిన వీరేశం అన్నట్టుగానే 3 రోజుల తర్వాత ఒక వ్యాన్తో తిరిగి వచ్చాడు. అలివేలు ఉంటున్న మురికివాడకి ఎప్పుడో ఎన్నికల సమయంలో ప్రచారం కోసం వచ్చే జీపులే తప్ప ఇలా తలతల మెరిసే టాటా సుమో వ్యాన్ రావటం ఇదే మొదటిసారి. అందులో తాగుబోతు పెంచలయ్య గుడిసెకి వ్యాన్ రావటం వింతల్లో వింత. మురికివాడ పిల్లలంతా పోలోమని గుమికూడారు. వ్యాన్లో నుండి దిగుతున్న వీరేశాన్ని చూస్తూ రథం మీద నుండి దిగుతున్న రాజకుమారుడిలా ఫీల్ అయిపోయాడు పెంచలయ్య కుటుంబం అంతా. అతను దిగి లోనికి వస్తుంటే వానర సైన్యంలో వ్యాన్ చుట్టూ మూగి శల్య పరీక్షలు చేస్తున్న కుర్రమోకను ఎదిలిస్తూ చెదరగొట్టారు పెంచలయ్య, అతని చిన్న కూతురు. ఓయబ్బో, వీళ్ళింటికే కారు వచ్చిందని పెద్ద గొప్ప ఉడుకుమొత్తనంతో తిట్టుకుంటూ దూరంగా నిలబడి చూడసాగారు. వీరేశం తాను తెచ్చిన సిల్కు చీర, జాకెట్టు అలివేలుకిచ్చి దానితో పాటు జేబులో నుండి తీసిన ఎర్రని కాగితం చుట్టిన చిన్న ప్యాకెట్టు ఇచ్చాడు. ఏటి బావా అది ఆత్రంగా అడిగింది రంగమ్మ. మీ అక్కనే ఇప్పి చూడమను ఓరగా చూస్తూ అన్నాడు. తెల్ల రాయితో మెరుస్తున్న చిన్న ముక్కు పుడక. అయ్య బాబోయ్, ముక్కు పుడక బంగారమే? ఆశ్చర్యంగా అడిగింది మంగ. లేకపోతే గిల్టు లెగులు కొంటాననుకున్నావేమిటి నా పెళ్ళానికి?
ఇదేటి మా ఊరెళ్ళాక చెవులకు దిద్దులు, మెడలో గొలుసు, చేతికి గాజులు అన్నీ కొనేస్తాను. ఒక్క మీ అక్కకే కాదు మీ అందరికీ కొంటాను అంటే అలివేలు వైపు గర్వంగా రంగమ్మను కవ్విస్తూ మంగను బులిపిస్తూ చూశాడు. ఉబ్బు తబ్బిబ్బయ్యారు అక్కా చెల్లెళ్ళు ముగ్గురు. వాళ్ళకి పట్టబోతున్న అదృష్టాన్ని తలుచుకొని అలివేలు చెల్లెళ్ళకి మంచి చూడీదార్లు తెచ్చాడు వీరేశం. పెంచలయ్యకి ప్యాంటు షర్టు. వాళ్ళ సమరం అంబరాన్ని దాటింది. అలివేలును ఉద్దేశిస్తూ అరగంటలో బయలుదేరాలి, ముహూర్తం మించిపోకుండా. ఈ లోపల కుర్రముక్క పాడు చేయకుండా కారులో కూర్చుంటాను. అన్ని ఏర్పాట్లు చేయమని ఫోన్ చేసుకోవాలి చెన్నైకి అని స్టైల్గా సెల్ ఫోన్ తీసి ఎవరికో డయల్ చేస్తూ బయటకు వెళ్ళాడు. అక్క, బావకి సెల్ ఫోన్ ఉంది. అబ్బురు పడుతున్న చెల్లెలను చూసి గర్వంగా నవ్వుకుంది. వీరేశం తెచ్చిన చీర కట్టుకొని జాకెట్టు తొడుక్కుంది. ముక్కు పుడక చూసి మురిసిపోయింది. చిన్నప్పుడు ఎప్పుడో ముక్కు కుట్టించుకుంది. ఆ కన్నం పూడిపోకుండా నాటి నుండి నేటి వరకు చీపురు పిల్ల పెట్టుకుంటుంది. కనీసం గిల్టి ముక్కు పుడక కూడా కొనటానికి తాహతులేని తనకి ఈరోజు కలలు పండి తన భర్త తొలికానుకగా బంగారు ముక్కు పుడక ఇచ్చాడు. ఏం అదృష్టం! ముక్కుకి ఉన్న చీపురు పుల్ల తీసి ముక్కు పుడక పెట్టుకొని మస్కబారిన అద్దాన్ని తిప్పి తిప్పి చూసుకుంటూ తెగ ఆనందపడిపోయింది. తనకంటూ ఏమీ లేవు, ఉన్న 2 పాత చీరలు చెల్లికి పనికొస్తాయని వదిలేసింది. తన పేట వాళ్ళు పెట్టిన 2 కొత్త చీరలు కూడా వదిలేస్తుంటే రంగమ్మ పట్టుబట్టి సంచిలో పెట్టింది. పుట్టింటి నుండి ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అంటూ. అక్క వదిలి వెళ్తోందనే దిగులుతో నించున్న చెల్లెళ్లను దగ్గరికి తీసుకొని, బెంగ పెట్టుకోకండే, త్వరలో అన్ని ఏర్పాట్లు చేసి నే తీసుకెళ్ళిపోతాగా. మీ బావ శానా మంచోరు, మీ గురించి అన్నీ చూసుకుంటారు అంది ఓదార్పుగా. అయ్యా, ఆ తాగుడు మాని చెల్లెళ్ళని జాగ్రత్తగా చూసుకో. అసలే రోజులు బాగులేవు, నేను కూడా లేను అని తండ్రికి, మంగి రంగి జాగ్రత్తగా బళ్ళోకి వెళ్ళొచ్చి ఇంటికాడే ఉండండి, ఎవరు పిలిచినా వెళ్ళొద్దు, చాలా ప్రమాదం అని హెచ్చరించింది. అలాగేనక్క అన్నారిద్దరు. మంగ 2 పోస్ట్ కవర్లు 2 తెల్ల కాగితాలు అలివేలికిచ్చింది. అక్క, నువ్వు ఊరికి వెళ్ళాక పోస్టాఫీస్ యాడుంటుందో కొత్తూరులో నీకు తెలియదు కదా, అందుకే ఇవి తెచ్చాను పొద్దుట. నువ్వు వెళ్ళగానే ఉత్తరం రాస్తావు కదూ కన్నీళ్లతో అంది మంగి. మంగి అని చెల్లెల్ని వాటేసుకొని బోరును ఏడ్చింది. అక్కలా కాకుండా నెల పసిపాప నుండి కన్న తల్లిలా సాకింది చిన్న చెల్లెల్ని. వదిలి వెళ్ళాలంటే మనస్కరించడం లేదు. వెళ్ళేది వారి మంచి కోసమే అన్న ఒక్క ధైర్యం. మంగి, తప్పకుండా రాస్తాను. నువ్వు, నాన్న, అక్క అందరూ బాగుండాలి, అందుకే ఈ పెళ్లి చేసుకున్నాను అని కవర్లు కాగితాలు అందుకొని సంచిలో పెట్టుకుంది. అక్క, ఇది ఉంచక్క. రంగి ఒక పెన్ను ఇచ్చింది. ఎందుకే? నీకు అవసరం, బళ్ళోకి వెళ్తున్నావు నువ్వు, పరీక్షలు రాయాలా? పెన్ను బావగారి దగ్గర ఉంటుందిలే అందామని దగ్గరకు తీసుకొని. నా గుర్తుగా అక్క జాలిగా చూస్తూ అంది. వెంటనే అది అందుకొని ఆమె నక్కును చేర్చుకొని పెన్ను పదిలపరుచుకుంది. వారి పేటలో రాము కొన్ని పుస్తకాలు పట్టుకొని వచ్చాడు. అలివేలు 8వ క్లాస్ వరకు చదవటం వలన తెలుగు బాగా చదవను రాయను వచ్చు. స్వతసిద్ధంగా తెలివైనది కావటం వలన ఉన్న విద్యని ఉద్దీపింపచేసుకుంది. వీలున్నప్పుడల్లా రాము ప్రక్క ఊరి ఉచిత గ్రంథాలయం నుంచి వారపత్రికలు, నవలలు తెచ్చిస్తుండేవాడు. అలా చదవటం వలన చక్కని భాష వంట పట్టింది ఆమెకి. రాము, రంగమ్మ, మంగ అందరూ కలిసి పక్క ఊరికి వెళ్తుంటారు చదువుకోవటానికి. వారి ఊర్లో స్కూల్ లేదు. రాము 10th పరీక్షలు రాశాడు ఆ సంవత్సరమే. చిన్నప్పుడు రంగి మంగితో పాటు రాముకి కూడా దగ్గర కూర్చొని వాళ్ళు దిద్దించింది అలివేలే. ఆ కృతజ్ఞతతో అలివేలుకు ఇంగ్లీష్లో ఏబీసీడీలతో పాటు చిన్న చిన్న వాక్యాలు చదవటం నేర్పాడు రాము. అక్క, నీకు పుస్తకాలంటే ఇష్టమని నీకోసం పత్రికలు తెచ్చానక్క. మద్రాసులో తెలుగు పుస్తకాలు దొరుకుతాయో లేదో మరి. ఇదిగో ఈ నవల చాలా మంచిదని మా మాస్టర్ గారు చెప్పారు. 6 అడిగి తెచ్చాను. ఇవన్నీ చదువుకో అక్క, నీకు కాలక్షేపం. ఇదే నా చిన్న గిఫ్ట్. రాము ఒక్కసారి గుండెలకు హత్తుకొని కన్నీరు కార్చింది. అక్క కోసం బహుమానం తెచ్చావా? నీలాంటి తమ్ముడే నాకు దేవుడిచ్చిన బహుమానంరా అని వాడి ముఖం అరచేతుల్లోకి తీసుకుంటూ, రాము, చెల్లెళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకుంటావు కదూ అంది. తప్పకుండా అక్క, రోజు వచ్చి చూస్తాను. ఇదిగో ఈ ఎర్ర తెలుగు చెప్పు, నా మాట వినమని, బాగా చదువుకోమని మంగిని చూపిస్తూ అన్నాడు. వెవ్వే అంటూ వెక్కిరించింది మంగి. తప్పమ్మా, అన్నను అలా అనకూడదు, అన్నమాట వినాలి అని పుస్తకాలు కూడా సంచిలో పెట్టుకుంది. ఏటి ఆలస్యం? బయట నుండి కేకేశాడు వీరేశం. ఇదో వచ్చేస్తున్నా అని తండ్రికి, ఏడుకొండల వాడికి నమస్కరించి బయలుదేరింది.
అలివేలు పుట్టిన దగ్గర నుంచి నాటి వరకు ఎప్పుడో ఒక్కసారి పక్క ఊళ్ళో పెళ్లికి వెళుతూ ఎద్దుల బండి ఎక్కింది అంతే. రయ్యిన ఎర్ర మట్టిని రేపుకుంటూ రోడ్డు మీద సాగిపోయే బస్సులని కార్లని దూరంగా నిలబడి వింతగా చూడ్డమే కానీ ఎప్పుడూ ఎక్కలేదు. అటువంటిది ఈనాడు మంచి కారులో మెత్తని సీట్లో కోరి వరించి వచ్చిన తన భర్త స్వయంగా డ్రైవ్ చేస్తుంటే అతని పక్కన కూర్చొని ప్రయాణం సాగించడం నిజంగా ఏదో ఏదో వినివీధుల్లో విహరిస్తున్నంత ఆనందంగా అనిపించింది. అతను తిప్పుతున్న స్టీరింగ్ పట్టుకున్న అతని వైపు కళ్ళు పెద్దవి చేసి వింతగా చూస్తున్న ఆమెను చూసి నవ్వుతూ, "ఏమిటి అలా చూస్తున్నావు?" అడిగాడు. "అయ్య బాబోయ్, ఇక్కడ కూర్చుని అలా చక్రం తిప్పేస్తుంటే ఇంత పెద్ద బండి నడిచేస్తుందా?" ఆశ్చర్యంగా అంది. "ఈ ఒక్క బండి ఏమిటి? ఉన్న చోటు నుండి చక్రం తిప్పుతూ చాలా చాలా నడిపేస్తుంటాను, చూస్తావుగా" అన్నాడు ఓరగా చూస్తూ గర్వంగా. అబ్బురు పడిపోయింది భర్త గొప్పతనానికి, మురిసిపోయింది తన అదృష్టానికి. పొలాలు, పల్లెలు, చెట్లు, చేమలు, మనుషులు, పశువులు, వాహనాలు మధ్య మధ్య బోయి మని హార్న్ కొడుతూ అన్నింటినీ దాటుకుంటూ వీరేశం అవలీలగా ముందుకు సాగిపోతుంటే గుడ్లప్పగించి కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. పరిగెడుతున్నది తన వాహనమా లేక బయట ప్రపంచమా అర్థం కాక. తరువాత మధ్యాహ్నం 3 గంటలకు మద్రాస్ మహానగరం చేరుకుంది వారి వాహనం. ఉరుకుల పరుగుల జనాభా, లెక్కకు మించిన కార్లు, స్కూటర్లు, చెవులు చిల్లులు పడేలాగా హారన్ మోతలు, ఆ గందరగోళం ప్రపంచం చూసి భయం వేసింది అలివేలికి. ఉన్నా లేకున్నా స్వచ్ఛమైన పైరుగాలి పీలుస్తూ పచ్చని పొలాల నడుమ వెచ్చని ప్రకృతి మాత ఒడిలో చిగురాకులు మేస్తూ అమాయకంగా పెరిగిన అవం శుభం ఎరుగని ఆ లేడి కూనకి తానొక భయంకరమైన పెద్ద పులి వాత పడబోతున్నానని అప్పుడు తెలియకపోయినా ధ్వని కాలుష్యంతో నిండిన ఆ వాతావరణం సెగలు పొగలు రేపినట్లు అనిపించింది. భయంగా భర్త వంక చూసింది. "భయపడకు, నేనున్నాను కదా" అన్నట్టు ఆమె చుట్టూ చెయ్యి వేసి అభయమిస్తున్నట్టు. అతని భుజం మీద తలవాల్చింది సేద తీరుతున్నట్టు. అందంగా అలంకరించి లేత చివుల్లో మేపుతున్న తన యజమాని తన సంరక్షకుడు అనుకుని అతని ఒడిలో సేద తీరే మేకపిల్ల అతని రాక్షసత్వానికి బలిపశువుగా మారిపోతూ బలిపీఠానికి గొనిపోబడుతుందని గ్రహించగలదా? నటేషన్ నగర్లోని 111వ నెంబర్ ఇంటికి వచ్చి వ్యాన్లో నుండి వాచ్మెన్కి తాళం చెవులు అందించాడు వీరేశం దగ్గర ఆ బిల్డింగ్ సంబంధించిన మరికొంతమంది ముఖ్యుల దగ్గర మాత్రమే ఆ తాళం చెవులు ఉంటాయి. గేటు తెరవగానే లోపలికి ప్రవేశించాక కిందకు దిగి అటుపక్క డోర్ తెరిచి దిగమన్నాడు అలివేలుని. ఆమె దిగుతూనే దిగ్భ్రాంతితో అన్ని వైపులా పరీక్షిస్తూ ఉండిపోయింది. ఇది కళా నిజమా? గిల్లుకొని చూసింది. నిజమే, కల కాదు. ఇంత పెద్ద ఇల్లా తన మావది అనుకుంది. "రా లోపలికి" అనగానే కీ ఇచ్చిన బొమ్మలా మాట పలుకు లేకుండా అనుసరిస్తూ మెట్లెక్కుతుండగా, "అయ్యబాబోయ్, ఇంత పెద్ద ఇల్లా మనది?" అన్ని వైపులా చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది. "ఈ మేడంతా మనది కాదు, చిన్న పోర్షన్ మనది" అంటూ వీధి వరండా ఎడమవైపు చివరగా ఉన్న తలుపు తాళం తెరిచి లోనికి వెళ్ళి అలివేలుని రమ్మన్నాడు. కలలో ఉన్నదానిలా చూస్తూ అడుగుపెట్టింది. అడుగు పెడుతూనే చేతి సంచి ఒక వారన పెట్టి గదంతా కలియ తిరుగుతూ చూసింది. గది చాలా విశాలంగా ఉంది. ఒకవైపు చిన్న కిచెన్ గట్టు మీద గ్యాస్ స్టవ్, పక్కనే సింకు, స్టవ్ పక్కన శుభ్రంగా తోమి బోర్లించిన వంట పాత్రలు. గదిలో ఒకవైపు పెద్ద మంచం, దాని మీద పరుపు, తెల్లని గలేబులతో 2 తలగడలు, పైన సీలింగ్ ఫ్యాన్, ట్యూబ్ లైట్, ఇంకోవైపు 2 కుర్చీలు. కలలో కూడా ఇంత వైభవోపేతమైన ఇల్లు గురించి తలుచుకొని ఉండదు. గుమ్మం పక్కన గోడకు నిలువెత్తు అద్దం, దాని మీద దువ్వెన, పౌడరు, క్రీమ్, మస్కబారిన అరిచేతి వెడల్పునున్న చవకబారు అద్దంలో ముఖం చేసుకోవటం తప్ప పెద్ద అద్దం అనేది ఎప్పుడూ చూడలేదామె. ఆ చిన్న చేతి అద్దంలో ముఖం భయంకరంగా కనిపిస్తే తాను అలాగే ఉంటానేమో అనుకునేది. ఈరోజు నిలువుట అద్దంలో తనను తాను చూసుకొని ఇది తనేనా అని ఆశ్చర్యపోతూ నిలువెల్లా పరీక్షించుకుంటున్న ఆమెను చూసి వెనక నుండి చేతులు వేసి భుజం మీద గడ్డం ఆంచి, "అది నువ్వే, వేరే అమ్మాయి కాదు" అన్నాడు వీరేశం నవ్వుతూ. తన మామ తన ఒకరి పక్కన ఒకరు ఎంత ముచ్చటగా జోడియో ప్రత్యక్షంగా అద్దంలో చూసుకుంటున్న ఆమెకి ఆనందంతో కూడిన సిగ్గు నిలువెల్లా ముంచెత్తింది. తరువాత అందం తీరిగ్గా చూసుకోవచ్చు కానీ ముందు అక్కడి కిచెన్లోని టిఫిన్ ఉంది, పట్రా. అక్కడే ఫ్లాస్కులో కాఫీ కూడా ఉంది. అతను చెప్పగానే లోపలికి వెళ్ళి స్టవ్కి యువతల వైపున టిఫిన్ పొట్లాలు చూసి ఆశ్చర్యంగా, "మనం ఇప్పుడే కదా వచ్చాం, టిఫిన్ ఎలా వచ్చింది" అని అడిగింది. "చెప్పాను కదా, మనం ఉన్న చోట ఉంటేనే చక్రం తిప్పేస్తామని"
గర్వంగా అంటూ. నా ఫ్రెండ్కి చెప్పానులే మనం వస్తున్నామని. వాళ్ళు తెచ్చిపెట్టారు. ఒక టిఫినీలేటి మనకు ఏది కావాలంటే అది తెచ్చిస్తారు. అయ్య బాబోయ్, ఎంత పలుకుబడి నా మావకి! నిమిషానికి మావ గొప్పతనం వింటుంటే చూస్తుంటే ఆశ్చర్యం, ఆనందం అవధులు దాటాయి. వాళ్ళొచ్చే ముందరే తెచ్చిపెట్టినట్టున్నారు. టిఫిన్ ఇంకా వేడిగా ఉంది. పొట్లాలు విప్పింది. దోశలు, మల్లెపువ్వు లాంటి పెద్ద ఇడ్లీలు, వేరే ప్లాస్టిక్ కవర్లలో సాంబారు, కొబ్బరి చట్నీ, ప్లేట్లో టిఫిన్ పెట్టి వీరేశానికి అందించింది. నువ్వు తెచ్చుకో, అలా అన్నిటికీ సిగ్గుపడకూడదు తనకిచ్చి మొహమాటంగా నించున్న ఆమెతో అంటే, వెళ్ళి తాను తెచ్చుకొని నేల మీద కూర్చుంటే, ఏహే పల్లెటూరి బొద్ది పోనిచ్చుకున్నావు కాదు, ఇలా వచ్చి నా పక్కన కుర్చీలో కూర్చో అనగానే సిగ్గుపడుతూనే కూర్చుంది. అంత రుచిగా ఉన్న పదార్థాలు ఆమె తిననే లేదు గతంలో. ఒక పూట చారెడు బియ్యంతో గంజి కాస్తే రాత్రి అదే అందరూ పరమాన్నంలాగా మిరపకాయ నంజుకుంటూ జుర్రుకొని తాగేవారు. ఎప్పుడైనా అయ్యకి జీతం డబ్బులు వచ్చినప్పుడు ఊరి చివర ఉన్న ఆదయ్య పాక హోటల్లో అందరికీ తలో 2 ఇడ్డెన్లు కొన్ని తెచ్చేవాడు. ఉల్లిపాయ చట్నీ ఇడ్డెనల్లో వేసి కట్టించేవాడు ఆదయ్య. ఇడ్లీలన్నీ ముద్ద అయిపోయేవి. పచ్చడి ఒక్కటే పాచిపోయిన కంపు. గుమగుమలాడే 6వ సాంబార్, కొబ్బరి చట్నీ, దూదేలు లాంటి ఇడ్లీలు, పెద్ద దోసె. ఇడ్లీ తించు నోట్లో పెట్టుకోగానే ఆమెకు చెల్లెలు గుర్తుకొచ్చారు. పాపం, ఆ గంజినీళ్ళు కూడా కాచి ఇచ్చేవాళ్ళు లేరు. నేను లేకపోతే నాన్న డబ్బులు ఇవ్వడు, ఏం చేస్తున్నారో ఆ భావం కలగటంతో కింద పెట్టేసిందామె. కళ్ళంట నీళ్లు జలజలా కారాయి. అది చూసి కొంచెం కంగారు పడుతూ, ఏమయ్యింది, కారంగా ఉందా అని అడిగాడు. లేదు, చెల్లెళ్ళు గుర్తుకొచ్చారు. నేను లేకపోతే వాళ్ళకి కనీసం గంజి పోసేవాళ్ళు కూడా లేరు అంది. అదా నీ బెంగ? వచ్చి ఇంకా అరగంటన్నా కాలేదు, అప్పుడే బెంగ పెట్టేసుకున్నావా? 1 వారం ఓపిక పట్టు, వాళ్ళు కూడా వచ్చేస్తారు. వాళ్ళ కోసం కూడా ఏర్పాట్లు చేసేస్తాలే. నువ్వు తిను త్వరగా, పొద్దుపోతోంది అనడంతో గబగబా తినేసింది ఆవురావురుమని. ఆమె తినోలేగా కాఫీ 2 గ్లాసుల్లో పోసి ఒకటి ఆమెకు అందించాడు. అయ్య బాబోయ్, మీరు తెచ్చారెందుకు? మొహమాట పడిపోతూ అంది. నువ్విలా అన్నిటికీ అయ్య బాబోయ్ అని ఆశ్చర్యపడిపోతుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది అని మంచం మీద కూర్చుంటూ, ఎలా ఉంది గది అని అడిగాడు. అయ్య బాబోయ్ అనబోయి సంభాళించుకుంటూ, బ్రహ్మాండంగా ఉంది, స్వర్గంలా ఉంది. చెల్లెళ్ళు అయ్యా చూస్తే ఎంత ఆనందపడిపోతారో. అందుకే ఇక్కడ మొదటి రాత్రి ఏర్పాటు చేశాను. చూడు ఈ పరుపు, ఇలారా, కూర్చో. చెయ్యి పట్టుకొని లాగాడు. సిగ్గుతో ముడుచుకుపోతూ కూర్చొని, అయ్య బాబోయ్, ఇంత మెత్తగా ఉంది అంది చేత్తో నొక్కుతూ. దీన్ని డన్లప్ పరుపు అంటారు. ఇది గొప్ప వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అవునా మావా, మీరు గొప్పరు కనుక మీకు అన్నీ ఉన్నాయి. మా గుడిసెలో ఏముంది ఏర్పాటు చేయటానికి? కుక్కి మున్నొలక మంచం, సిరుగుల బొంత తప్ప బిడియంగా అంది. అందుకే కదా ఇక్కడ నాతో స్వర్గసుఖాలు అనుభవిస్తామని తీసుకువచ్చాను అని అన్నాడు లేచి నిలబడుతూ. బాత్రూమ్ చూపిస్తారా? బాత్రూమ్ అంటే బూతులు ఉంటాయా అని అడక్కు, స్నానాల గది. అయ్య బాబోయ్, ఆ మాత్రం తెలుసులే మావా, పుస్తకాల్లో చదువుతుంటా. ఓ, తమరికి పుస్తకాలు చదవటం కూడా వచ్చా? ఎందుకు రాదు? 8వ క్లాస్ వరకు చదివా, గొప్పగా చెప్పింది. అబ్బో, చాలా పెద్ద చదివే అని బాత్రూమ్ తలుపులు తీశాడు. కుళాయి కింద పెద్ద బకెట్టు, మగ్గు ఉన్నాయి. పైన గీజర్ ఆన్ చేసి, ఇదిగో ఇది తిప్పితే వేడినీళ్ళు, ఇది తిప్పితే చన్నీళ్ళు వస్తాయి చెప్తుంటే, ఇది ముక్కాల పీట అని అడిగింది టాయిలెట్ బేసిన్ చూపించి. బాత్రూమ్ అర్థం తెలిసిన దానివి టాయిలెట్ బేసిన్ గురించి తెలియదా? తెలియదు మామ, ఎప్పుడూ చూడలేదు కూడా. దీన్ని కక్కోస్ అంటారు అని పైన కవర్ తీసి దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పాడు. బయటకు వచ్చాక అక్కడున్న అలమార తెరిచి అందులో నుంచి తెల్ల చీర, తెల్ల జాకెట్టు, తెల్ల లంగా ఆమెకిచ్చి, స్నానం చేసి వచ్చి ఇవి కట్టుకో, మల్లెపూలు తెస్తాను అనటంతో అయ్యే బాబోయ్ అని సిగ్గుతో మెలితిరిగిపోయింది. సిగ్గంతా ఇప్పుడే వలకబోయకు, ముందరుందిలే ముసళ్ళ పండగ అని చీర అందిస్తుంటే అందుకుంటూ ఎందుకో పైకి చూసి ఆమె సీలింగ్పై అమర్చిన గుండ్రని వస్తువును చూపిస్తూ, ఆవేటి మావా అని అడిగింది. అదా, దాన్ని వెంటిలేటర్ అంటారులే. అంటే నువ్వు కిచెన్లో వంట చేస్తుంటే తాలింపు వేసినప్పుడు గొట్రు రాకుండా అది లాగేస్తుంది. అయ్య బాబోయ్, అవునా? అయ్య బాబోయ్, నువ్వు ఇంకా ఇలా నిలబడితే మరి టైం అయిపోతుంది. నేను బయట తాళం వేసుకుని వెళ్తా, జాగ్రత్త, త్వరగా తెములు అని వెళ్ళిపోయాడు అతను. అయ్య బాబోయ్, తాలింపు గొట్రు కూడా రాకుండా ఏర్పాట అనుకుంటూ బాత్రూమ్కి వెళ్ళింది.
అది చాలా పవర్ఫుల్ కెమెరా అని, ఒకసారి ఆన్ చేస్తే అక్కడ జరిగే ప్రతిదీ అణువణువు అది రికార్డ్ చేస్తుందని పాపం ఆ అమాయకపు పల్లెపడుచుకి తెలియదు. స్నానం చేసి తెల్లచీర కట్టుకొని టేబుల్ మీదున్న క్రీమ్ తీసింది. ఆ తెల్ల ముద్ద ఏమిటో అర్థం కాలేదు. వాసన మాత్రం భలేగా ఉంది. సరేలే, మామ వచ్చాక అడగొచ్చు అనుకుంటూ పౌడర్ చేతిలో వంపుకొని ముఖానికి రాసుకుంది. వచ్చినప్పుడు చీరతో పాటు తన వాడలోని ఒక ముత్తైదువు పెట్టిన కుంకుమ తీసి ₹1 బొట్టు పెట్టుకుంది. మహాలక్ష్మిలా ఉన్నాను, తనకు తానే మురిసిపోయింది. తలుపు తెరిచిన చప్పుడుకి అటు చూసింది. ఒక బుట్టతో మల్లెపూలు తెచ్చిన వీరేశం ఆమెను చూస్తూ, ఇదేటి పోలేరమ్మలా ఆ బొట్టు, గంగిరెద్దుకు బురకా తొడిగిస్తున్నట్టు ఆ చీరకట్టు చిరాకు పడుతూ చూశాడు. చిన్నబోయింది ఆమె. మీరిచ్చిందే కదా మామ ఈ చీర? నేనే ఇచ్చాను. చీర కూడా కట్టడం సరిగ్గా చేతగాదు. ఆ బొట్టు ముందు చెరుపు అంటుంటే, తప్పు మామ, కొత్తగా పెళ్ళైన వాళ్ళని అలా అనకూడదు. పెద్ద బొట్టు పెట్టుకుంటే భర్తకు మంచిదని మా రత్తలొదిన చెప్పింది, అందుకే పెట్టుకున్నాను. సంతోషించాంలే. మాయల పక్కిరి ప్రాణం చిలకలో ఉన్నట్టు భర్త ప్రాణం ఆడదాని బొట్టులో ఉండదు. చెరుపుతావా, నన్ను చెరపమన్నావా? కోపంగా చూశాడు. వెంటనే తేరుకొని, పెద్ద బొట్టు పెట్టుకోవటం మాత్రమే పతివ్రత లక్షణం కాదు, భర్తకి నచ్చినట్టుండటమే పతివ్రత లక్షణం, తెలిసిందా? బుజ్జగించినట్టు చెప్పడంతో, సరే మామ, నీకెలా నచ్చితే అలా అని బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చింది. ఫేస్ క్రీమ్ తీసి ఎలా రాసుకోవాలి అని రాసి చూపించాడు. దాని మీద పౌడర్ ఎలా అద్దుకోవాలో అతనే చూపించాడు. జడ బిగుతుగా కాకుండా వదులుగా ఎలా వేసుకొని చెవులు కప్పేలా సవరించుకోవాలో చెప్తూ ఆ పని కూడా తానే చేసి చూపించాడు. ఆ తరువాత ఆమె చీర లాగి పారేస్తే, అయ్యబాబోయ్ ఇదేటి మావా అంది చేతులతో గుండెలు కప్పుకుంటూ. తరువాత జరిగేది అదే, కానీ ముందు చీర సరిగ్గా కట్టు అని లంగా ముడి విప్పి కొంచెం బొడ్డు కిందకి వచ్చేలా కట్టాడు. చీర కుచ్చెళ్ళు జాగ్రత్తగా పెట్టి లంగాలో దోపుతుంటే సిగ్గుతో చుట్టుకుపోతున్న ఆమెను చూసి, సరిగా ఉండేహే అని విసుక్కుంటూ బయట చెంగు తీసి స్టెప్ మడత పెట్టి స్టైల్గా వేశాడు. అయ్య బాబోయ్, ఇలా ఒళ్ళంతా కనిపిస్తుంది అని బయట కిందకు లాగుతూ, కనిపిస్తున్నది నీ మొగుడికే కదా అంటే సిగ్గుల మొగ్గయింది. అయ్య బాబోయ్, మామలో అన్ని గొప్పతనాలతో పాటు భార్యను ఎలా అందంగా ముస్తాబు చేసుకోవాలనే కూడా కల కూడా ఉంది అనుకుని పులకరించిపోయింది. అతను అలా కుచ్చిళ్ళు పెడుతూ బయట సర్దుతూ చీర కడుతుంటే తలుక్కున మెరిసిన మెరుపులు చూసి, అదేటి మామ, ఆకాశం కనిపించడం లేదు కానీ మెరుపులు ఎక్కడి నుంచి వచ్చాయి ఆశ్చర్యంగా అడిగింది. మొద్దు బుర్ర, ఆ మెరుపులు ట్యూబ్లైట్వి అని చెప్పాడు. అని పైనుండి తీసిన ఫోటోలని ఎలాగో తెలియదు కనుక. బుట్టలో తెచ్చిన మల్లెదండ తానే ఆమె జడలో తురిమి డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్ సొరుగు నుండి బొట్టు స్టిక్కర్స్ ఆమెకు అందిస్తూ, ఇవి పెట్టుకో అని చిన్నగా ఉన్న స్టిక్కర్ తానే పెట్టి, ఇప్పుడు చూసుకో అద్దంలో అని చెప్పాడు. అయ్య బాబోయ్, ఇది నేనేనా? అచ్చం సినిమా బొమ్మలా ఉన్నాను. తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. చూసావా, అలా ఉండాలి ఇక మీదట మా పట్నంలో అంటూ మల్లెపూల బుట్ట చేతిలోకి తీసుకుంటుంటే, అన్ని మల్లెపూలు ఎందుకు మావా అమాయకంగా అడిగింది. నేనెత్తిన కుమ్మరించడానికి వెటకారం ఆడాడు. మరీ ఏడాకోళం చేయకు మావా, నేనేం నీలా పట్నం వాసం దాన్ని కాదు కదా పుంగమూతి పెట్టింది. లేకపోతే ఏమిటా ప్రశ్న? మొదటి రోజు మల్లెపూలు ఎందుకు అని మంచంపై చల్లాడు. సిగ్గుతో ముఖం చేతులతో కప్పుకుంది. చూడు, నేను ఒక 5 నిమిషాల్లో వస్తాను. ఈ లోపల కిచెన్లో పాలు పెట్టాను, అవి కాచి చల్లార్చి నేను వచ్చాక ఒక గ్లాస్ పట్టుకురా, అర్థమైందా? సరే అన్నట్టు తల ఊపింది. అన్నట్టుగానే 10-15 నిమిషాల్లో వచ్చిన అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. అతను కూడా తెల్ల పంచె లాల్చీ వేసుకొని చేతికి మల్లెపూల దండ చుట్టుకొని పూల రంగడిలా వచ్చాడు. లోనికి వచ్చి గది లోపల గడియ పెట్టి ఆమెను సమీపించినప్పుడు ఏదో వాసన గుప్పుమంది. నువ్వు కూడా తాగుతావా మామా? అదోలా చూస్తూ అడిగింది. ఈరోజు మొదటి రాత్రి కదే, మందు పడితే హుషారు ఎక్కువ ఉంటుంది. సరే కానీ పాలేవి అడగగానే కాచి చల్లార్చి రెడీగా ఉంచిన పాలు తెచ్చింది. చక్కెర వేశావా? లేదు, వెళ్ళి పట్రా అని ఆమెను పంపి పక్క జేబులో నుండి చిన్న ప్యాకెట్ తీసి దానిలోనున్న పౌడర్ పాలలో కలిపాడు ఆమెకు తెలియకుండా. ఆమె రాగానే పంచదార వేసి పూర్తిగా స్పూన్తో కలిపేస్తూ, అలివేలు, ఈ పాలని నువ్వే తాగేయి అన్నాడు మత్తుగా చూస్తూ. మనం పంచుకోవాలి మావా, నువ్వు తాగు మొదట. అతని పెదవులకు తాగించపోతే, నేను ఫారిన్ మందు పుచ్చుకున్నానే, ఇప్పుడు పాలు తాగితే అవి కడుపులో విరిగిపోయి వికారం పెడుతుంది, వాంతులు అవుతాయి. నా మాట వినవే, నువ్వు తాగు. మా పట్నం వాసం పాలు భలే మత్తుగా ఉంటాయిలే. ఆమెను దగ్గరకు తీసుకొని బలవంతంగా పాలన్నీ తాగించాడు.
ఇంతటితో 4వ ఎపిసోడ్ ఆపేద్దాం. మళ్ళీ 5వ ఎపిసోడ్లో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.